సెప్టెంబర్ 21వ తారీఖు 2025 ఈ డేట్ ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి. ఏంది గురువు గారు విశేషం అంటే ఆ రోజు మహాలయ అమావాస్య ఆదివారం రావటం చాలా విశేషం. కాబట్టి పితృదోషం ఉన్న వాళ్ళు, నరదృష్టితో బాధపడుతున్న వాళ్ళు నేను చెప్పే పరిహారం చేసుకోండి. మీకు పితృదోషం పోతుంది, నరదృష్టి కూడా తొలగిపోతుంది. పరిహారం చెప్తున్నాను. దీనికి సమయం అంటూ ఏమీ లేదు. సాయంత్రం వేళలో 10 గంటల లోపు చేయాలి. పొద్దున ఎవ్వరూ కూడా చేయకూడదు, సాయంత్రం వేళలోనే చేయాలి. చూడండి, ఒక పళ్ళెం తీసుకొని, ప్లేట్ తీసుకొని అందులో కుంకుమ కలిపిన నీళ్లు, 5 నిమ్మకాయలు కట్ చేసి అందులో వేసేసి ఒక ముద్ద కర్పూరం మధ్యలో పెట్టేసి దాన్ని వెలిగించి ఇంటికి ప్రదక్షిణ రూపకంగా, అదేవిధంగా అప్రదక్షిణ అంటే ఉల్టా మరియు సీదా 3 సార్లు, ఉల్టా 2 సార్లు తిప్పేసి తొక్కని ప్రదేశంలో ఆ యొక్క నీళ్ళని, నిమ్మకాయని, కర్పూరంని పడేసేయండి. ఇలా చేయటం వల్ల నరదృష్టి మొత్తము తొలగి మీరందరూ కూడా సుఖంగా ఉంటారు. శివానుగ్రహమస్తు.